నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే చంద్రబాబు హయాంలో పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ వీక్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇక బడ్జెట్తో ప్రభుత్వం అన్ని వర్గాలు మోసం చేసిందని, బడ్జెట్లో పచ్చి అబద్ధాలు, చంద్రబాబు భజన మాత్రమే ఉన్నాయని ఆరోపించారు. మోసానికి షర్ట్ ప్యాంట్ వేస్తే చంద్రబాబు అవుతారని ధ్వజమెత్తారు. ఇక సూపర్ 6 హామీలు నెరవేర్చకపోయినా వాటిని అమలు చేశారని చంద్రబాబు చెప్తున్నారని విమర్శించారు. ప్రవేశపెట్టిన ఈ మూడు బడ్జెట్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏం చేశారో మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు, అంతా మోసమే కనిపిస్తుంది. ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ వారిని వంచిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ మూడో బడ్జెట్. వరుసగా మూడో బడ్జెట్లోనూ చంద్రబాబు నాయుడు గారు తాను ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 ఈ మేనిఫెస్టోల హామీలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబెల్స్ ప్రచారానికి దిగారు. నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి. రాష్ట్ర ప్రగతి గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి, కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్. ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తాం.